మనం ఎలాగైతే వెళ్తున్నామో ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మల్లికార్జునపేట అర్జునపేట ఇవన్నీ తిరిగి మనం రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మల్లికార్జునపేట, అలాగే అర్జునపేట, ఇంకా బ్రాహ్మణ వీధి, ఇంకా ఈ వీధులన్నింటిలోనూ కూడా ప్రజల్లో మేమున్నాము అనే భరోసా కల్పించడం కోసం అంటే మనకి పారామిలిటరీ దళాలు అలాగే సివిల్ పోలీస్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అంటే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసింది, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్సెస్ అన్నిటితోటి కలిసి మనకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా మనకి ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో అలాగే ట్రబుల్ మాంగర్స్, ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటం కోసం మనం బైండ్ అవర్స్ కూడా చేయిస్తున్నాం. అది కూడా వర్క్ జరుగుతుంది. ప్రజలంతా కూడా దీనికి అంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎక్కువ మంది ప్రజలు చాలా ఎంజాయ్ వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఈ పారామిలిటరీ బలాలు వచ్చి మీకు 120 మందినే ఇచ్చారు. దీన్ని మీరు ఎలా మేనేజ్ చేయాలనుకుంటున్నారు? రెస్ట్రిక్షన్లో యాక్చువల్గా మనకి సరిపోతారు. ఇక్కడ ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నికలు ఇంకా దళాలు వస్తాయి. ఇక్కడే కాదు, సిటీలోనూ ఇంకా వివిధ ప్రాంతాల్లో ఆల్రెడీ పారామిలిటరీ దళాలు వచ్చి ఉండటం జరిగింది. అంటే మనకి ఏరియాలో ఏంటంటే ప్రస్తుతానికి ఒక ప్లటూన్ తిప్పుతున్నాం. దీని తర్వాత ఈ గంజాయి విషయం అంటారా, దీని మీద ఎంతోమంది మీద పట్టుకుని కేసులు పెడుతున్నాం.